సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఆర్డీ డిస్టిలరీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ ఆందోళ్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హెల్త్ హబ్ గా తీర్చిదిద్దామన్నారు. సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 40,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మరో 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అలాగే నిరుద్యోగులకు మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటు కృషి చేస్తున్నామన్నారు. ఆర్ఆర్డీ డిస్టిలరీని ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ పరిశ్రమలో ఉపాధి కల్పించడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ పరిశ్రమ మరింత విస్తరించి రానున్న రోజుల్లో మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడాలని మంత్రి దామోదర్ రాజనరసింహ ఆకాంక్షించారు. నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఆర్ఆర్డీ డిస్టిలరీ ఎండీ కొండల్ నిపుణ్ రెడ్డి, కంపెనీ డైరెక్టర్ త్రిష, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామరెడ్డి, బండ అభిలాష్ రెడ్డి, తీగల నర్సిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిట్టిబాబు, ఆందోళ్ జోగిపేట్ మున్సిపాలిటీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.